నీకు చట్టం అంటే గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు. ఎంతసేపు నీకు హోదా కావాలి, నాకు గన్మెన్లు కావాలి, నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు 900 మంది ప్రొటెక్షన్ కావాలి. ఏందయ్యా ప్రొటెక్షన్ నీకు? 58 మంది యాజ్ ఎక్స్ సీఎం, ఆ ప్రోటోకాల్ ప్రకారం నీకు సెక్యూరిటీ ఉంది, ఎస్కాట్ ఉంది. ఎందుకే భయపడుతున్నావు? అంతమంది గన్మెన్లు ఉంటే కూడా నువ్వు ఇంకా భయపడి ఉనికిపోతున్నావు అంటే ఏం తప్పు చేసావు జగన్? నువ్వు ఏం తప్పు చేసావు? ఎందుకు అంత భయపడుతున్నావు? నిన్నే మేము ఎన్డీఏ కూటమి మేమేం చేయము, మేమైతే ఏమి చేయము. ఇంతమంది సెక్యూరిటీ 58 మంది సరిపోదా నీకు? ఒక గన్మెన్ ఉంటే చాలు. మామూలుగా ఏ వ్యక్తికైనా ఒక గన్మెన్ ఉంటే కూడా చాలు. బయట పోయి ధైర్యంగా పోతారు. అసలు ఏం తప్పు చేయకపోతే, ఏం నువ్వు చేయకపోతే, ఒంటరికి పోతే కూడా నిన్నెవరు ఏం చేయరు కదా. సింహం సింగల్ని ఎగిరారు కదా మీరంతా. ఈరోజు ఎందుకు సింహం భయపడిపోతా ఉంది? ఎందుకు సింహం ఉనికిపోతా ఉంది? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ బంట్రోతులంతా ఇన్ని రోజులు చెప్పారు కదా సింహం వస్తూ ఉంది అని. ఎందుకు భయపడుతుంది ఈరోజు సింహము? కాబట్టి నువ్వు సింహం కాదు. నువ్వు ఊరికి ఇంకా ఓవర్ యాక్షన్ తగ్గించేసి మౌనంగా ఉండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు మౌనంగా ఉండు కొద్ది రోజులు. ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి రా, అసెంబ్లీకి రా, నీకు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడు. ఖచ్చితంగా దానికి సమాధానం మేము చెప్తాం. మేము ఎక్కడ పారిపోం. నీ మారకు మేము ఢిల్లీకి పారిపోం. అసెంబ్లీ సెక్షన్లో జరిగేటప్పుడు నీ మారకు ఢిల్లీకి పారిపోం. ఇక్కడ ఉండేది చట్టసభలో ఉండి నేను ప్రజలు గెలిపించింది. లోపలికి అడిగయ్యా నువ్వు బయట పోయి ఎందుకు వచ్చి డ్రామాలు ఆడతావు? కాబట్టి ఈ డ్రామాలు కట్టిపెట్టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిస్తాం. రైట్ విజయ్ కుమార్ గారు, ఫైనల్గా సో పదే ఈ చర్చ జరుగుతోంది కాబట్టి శాంతి భద్రత పైన మనం చూసాం.